కుక్కునూరు 18/5/2024 అక్రమార్కులు అడవిపై పడ్డారు. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు. అవి వ్యవసాయ భూములుగా మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అటవీ భూములను రాత్రికి రాత్రే వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగరంలో శ్రీధర బీట్లో అటవీ భూములు అక్రమాలకు గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 1026 హెక్టార్ల అటవీ భూమి ఉండగా అందులో 1000 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. కొందరు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారుల అండదండలతోనే భూములు ఆక్రమణకు పాల్పడుతున్నట్లు ఈ ప్రాంతంలో ప్రజలు అంటున్నారు. పచ్చని వనాలతో ఆహ్లాదకరంగా ఉండే శ్రీధర బీట్లోని అటవీ ప్రాంతంలో 1 కాదు 2 కాదు ఏకంగా 100 ఎకరాల అటవీ భూముల ఆక్రమణకు అక్రమార్కులు పాల్పడ్డారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అడవులు పెంచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ హరితహారం పథకం ద్వారా కృషి చేస్తుంటే అటవీ భూముల పరిరక్షణకు తోడ్పడాల్సిన వారే ఆక్రమణకు తెరలేపారు.